హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేనైతే మీకు ఒక ఇద్దరు స్ట్రాంగ్ ఉమెన్స్ ని పరిచయం చేయడానికి అయితే వచ్చేసాను. మరి ప్రతి సక్సెస్ వెనకాల కూడా ఒక స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రగుల్ లేనిదే ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వరు. మరి ఇక్కడ నేను చెప్పాను కదా స్ట్రాంగ్ ఉమెన్స్ అని. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, అంటే వాళ్ళు ఏజ్ చూస్తే కూడా చిన్న వాళ్ళే, అంటే 24-25 ఏజ్ లో ఉన్న వాళ్ళే వాళ్ళు, అమ్మాయిలు అందులో కూడా ఎస్పెషల్లీ. మరి ఎలా సస్టైన్ అయ్యారు వాళ్ళ మమ్మీ డాడీ కూడా. మరి పేరెంట్స్ అంటే ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఫ్యామిలీలో. పిల్లల విషయంలో పేరెంట్స్ అనేవాళ్ళు ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తారు కదా. ఇక్కడ మాత్రం కొంచెం రివర్సే ఉంది. పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర లేరు, జైల్లో ఉన్నారు. మరి ప్రత్యూష ప్రనూష మరి వాళ్ళ లైఫ్ సస్టైన్ ఎలా అయ్యారు, ఆ స్ట్రగుల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది కదా. మరి అందుకోసమే వాళ్ళిద్దరు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. ఆ ఎమోషన్ ఏంటి, వాళ్ళు ఎలా వచ్చారు, ఎన్ని దాటుకుంటూ కూడా ఎన్ని బాధలు ఇంకా ఎమోషన్ అన్ని కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ ప్రత్యూష ప్రనూష. హలో అండి. అరెస్ట్ అంటున్నారు, జైలు అంటున్నాం కదా. అంత అరెస్ట్ అయిపోవడానికి వాళ్ళు చేసినటువంటి అంటే మోసం, అంటే నేను అనొచ్చు అనకూడదు ఆ మాట, మీరు హట్ అవుతారో తెలియదు కానీ అంత మోసం ఏం చేశారు, ఏం బిజినెస్ చేశారు, ఎందుకు అంత 4.8 crores బిజినెస్ పోయింది. ఇప్పుడు డెప్ట్ లో ఉన్నారు కదా. ఏం బిజినెస్ చేసి అంత లాస్ అయ్యారు? చిట్స్ బిజినెస్ చేసేవాళ్ళండి. వాళ్ళు 25+ years నుంచి చిట్స్ బిజినెస్ చేస్తున్నారు. అండ్ అది ఎట్లా లాస్ అయింది అనేది మనకైతే ఐడియా లేదు. మేము అనలైజ్ చేసిన దాని ప్రకారం ఏంటిది అంటే, వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు కొంచెం అమౌంట్ ని బయట నుంచి తీసుకురావడము, ఆ తీసుకొచ్చిన అమౌంట్ కి ఇంట్రెస్ట్ పే చేయడము. ఇప్పుడు మనము మనీ కావాలి అంటే సే సపోజ్ లోన్ తీసుకుంటే, నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇందాక 20 lakhs కి ఒక 10 years అయితే అయిపోతుంది ఆ లోన్. ఈ ఇంట్రెస్ట్ 5 years కడుతూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ 5 years లో నా మొత్తం అమౌంట్ క్లియర్ అయిపోతుంది. నేను అమౌంట్ ఎంత పే చేస్తాను అంటే అరౌండ్ 43,000 అలా పే చేస్తాను. కానీ బయట నుంచి ఇంట్రెస్ట్ తీసుకొస్తే ఏమవుతుందంటే 40,000 ఇస్ లైక్ ఓన్లీ ఇంట్రెస్ట్. అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగా లేదు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ క్లియర్ గా అర్థమవుతుంది. అదొకటి. అది అమౌంట్ డైరెక్ట్ వాళ్ళకి ఇచ్చింటే మనం ఎంత పే చేస్తున్నాం, నెలకి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం అని అర్థమయ్యేది. ఆ అమౌంట్ తీసుకెళ్లి చిట్లాగా అంటే అదొక 20 months కో 30 months కో కదా అలా బ్లాక్ అయిపోయింది. సో యు డోంట్ హావ్ ఎనీ అదర్ ఆప్షన్ అదర్ దన్ పేయింగ్ ఇంట్రెస్ట్. అంటే ఒక దాంట్లోంచి స్కిప్ చేశారు డాడీ వాళ్ళు, డిఫర్ అన్నమాట. అంటే సిచువేషన్ అప్పటికి సాల్వ్ అయిపోతుంది అని ఆలోచించారు, కానీ లాంగ్ టర్మ్ లో ఎంత ఎఫెక్ట్ పడుతుందనే చూసుకోలేదు. ఆ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చూపించింది. సో మీరు జాబ్ చేస్తూ కూడా బిజినెస్ చేస్తున్నా అని చెప్పారు కదా, పార్ట్ టైం బిజినెస్ అన్నారు కదా. ఏంటి ఆ బిజినెస్, ఏం చేస్తున్నారు? మా బిజినెస్ యమ్మీ ఫిల్స్ అని ఐస్ క్రీమ్స్, షేక్స్, క్విక్ బైట్స్, ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ పార్ట్ టైం కాదు, ఫుల్ టైం. నేను చెల్లి డైలీ పార్ట్ టైం అంటే కొంచెం టైం స్పెండ్ చేస్తాము. తమ్ముడు దాంట్లో ఫుల్ టైం ఉంటాడు. మేము వీకెండ్స్ ఫుల్ టైం అందులోనే ఉంటాము. సో మరి బిజినెస్ స్టార్ట్ చేశాక మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, అంటే ఎలా ఒకసారి గెయిన్ అయ్యారా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే బిజినెస్ స్టార్ట్ చేసి అంటే ఒక్కటి మన టైం బ్యాడ్ అంటారు కదా. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఎట్లా అంటే మనం ఏది టచ్ చేసినా అది సక్సెస్ అవ్వము. లైక్ మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, రేపు పొద్దున షాప్ ఓపెనింగ్, నైట్ ఐస్ క్రీమ్స్ దాంట్లో మెషిన్ లో బ్లేడ్స్ పోయాయి. పొద్దున్న మేము కస్టమర్స్ కి ఏమి ఇవ్వలేము. అంత సిచ్యుయేషన్ అంటే ఏది పట్టుకున్నా బ్యాడ్. ఆ టైం అలా ఉండింది. దాని తర్వాత 2024 ఐ హోప్ ఇట్ ఈస్ బీయింగ్ రికవర్డ్. ఆ లైఫ్ ఎవరు లగ్జరియస్ లైఫ్ నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఎవరు తీసుకోలేరు. మళ్ళీ మాకు అదే లైఫ్ లీడ్ చేయాలని ఉంది. వాళ్ళన్న మేము విన్న మాటలన్నీ అలా రీక్యాప్ చేసుకుంటూ ఈ మాటలకి మనం ఆన్సర్ చెయ్యాలి. వి నీడ్ టు, ఎక్కడైతే మనం ఈ మాటలు ఫేస్ చేసామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం నించోవాలి. అలా అదే మైండ్ లో రన్ అవుతూ ఉండేది. అండ్ దానికి ఇనఫ్ R&D చేసి అంటే లార్జ్ స్కేల్ లో ఎట్లా ప్రొడక్షన్ చేస్తూ ఉండాలి, అలా దానికి మరి ఫండ్స్ ఎంత అవుతాయి అవన్నీ కూడా చెక్ చేసామన్నమాట. దానికి కొంచెం R&D చేసి మెషిన్స్ మనకి ఎక్కడ ఎంత పడుతుంది, ఇలా ఆల్మోస్ట్ ప్రతిదీ మోర్ దాన్ 10 suppliers ని కనుక్కున్నాము. అండ్ బిజినెస్ కి కూడా లోగో డిజైనింగ్ దగ్గర నుంచి కప్ డిజైనింగ్ మొత్తం మేమే చేసుకున్నాము. ఒక విషయం చెప్పండి, మరి మీకు ఎప్పుడు అనిపించలేదా మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, పేరెంట్స్ దగ్గర లేరు, మరి వాళ్ళు ఎవరైనా మీ బిజినెస్ దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేస్తారని మీకు ఎప్పుడు ఉంటది? ఎందుకు అంటే ఇంత లాస్ అయిపోయారు వాళ్ళు, మీరు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, మీ దగ్గర మనీ అడుగుతారు కదా. ఆబ్వియస్లీ అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ డౌట్ కూడా జెన్యూనే. 2000 తో చేసామంటే నమ్మరు కదా. అది 2000 తో స్టార్ట్ చేసి దాంట్లో కొంచెం అమౌంట్ సేవ్ చేసాం. దాని తర్వాత ఏమైంది అంటే మనం ఇంకా పెద్దగా చేయాలి అనమాట. సో అప్పుడు మా దగ్గర ఇన్సూరెన్సెస్ పే చేసే వాళ్ళం కదా, ఇంకా ఎవ్రీ ఇయర్ ప్రీమియమ్స్ అయితే పే చేయలేము.
అది అర్థమైంది. అవన్నీ సరెండర్ చేసేసాము, ఇన్సూరెన్సెస్ అన్ని సరెండర్ చేసాము. ఇంకా లాస్ట్ ఎట్లా అంటే నాకు పిఎఫ్ అమౌంట్ తీసింది అక్క, క్రెడిట్ కార్డ్ లో లాస్ట్ రూపీ వరకు తీసింది. వేరే ఫ్రెండ్ దగ్గర నుంచి కొంచెం ఫండ్స్ తీసుకున్నాము. ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఇంకా మాకు ఏ హోప్ లేదు, డూ ఆర్ డై సిచ్యువేషన్, చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి, ఇది కాకపోతే ఇంకొకటి. రేపు ఎదుటి వాళ్ళు ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. పిఎఫ్ అంటే గవర్నమెంట్ పోర్టల్ నుంచి తీసింది, క్రెడిట్ కార్డ్ లోన్స్ పే చేస్తున్నాం, లోన్స్ ఉంది. వాట్ అబౌట్ మరి మమ్మీ డాడీ చేసిన దానికి అడిగితే? వాళ్ళు చేసిన దానికి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము అంటే వాళ్ళు చెప్పి ఉంటే ఇప్పుడు మీరు తీసుకున్నారు సో అండ్ సో అమౌంట్, నేను మీ పేరెంట్స్ కి ఇస్తున్నాను, వాళ్ళు పే చేయలేకపోతే మీరు మాకు పే చేయాలి. ఎంత పెయిన్ ఉంటే అలాంటి మాటలు అంటారు కదా పేరెంట్స్ ని. మీకు ఎంత అంటే ఐ అండర్స్టాండ్, ఎందుకంటే నాకు ఉన్నారు పేరెంట్స్. ఎంత పెయిన్ ఉంటే పేరెంట్స్ ని అట్లా మేము సపోర్ట్ చేయము, మేము వాళ్ళని సపోర్ట్ చేయము అనట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఒకరి దగ్గర తీసుకున్నారు, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర చిట్స్ వేసారు, అది నాకు తెలుసు. వాళ్ళు ఏంటి అంటే నా పేరు చెప్పి వేసారు, నాకు తెలుసు, అది తెలుసు కాబట్టి స్టిల్ ఐమ్ పేయింగ్ దెమ్ ఎవ్రీ మంత్ 45,000 పే చేస్తున్నాము. మాకు చెయ్యము, ఎందుకు అంటే వాళ్ళు వచ్చి మాకు చెప్పింటే సో ఇంత అమౌంట్ తీసుకున్నారు మీ పేరెంట్స్, వాళ్ళు లేకపోతే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ అంటే డెఫినెట్లీ వీఆర్. బట్ వాళ్ళు చెప్పలేదు, మీరు చెప్పింటారు అని వాళ్ళ అజంప్షన్ కి మేము చెయ్యం కదా. అండ్ బిజినెస్ చేస్తున్నప్పుడు కూడా మాకు అక్కడ బిజినెస్ బాగానే రన్ అయ్యేది. స్టార్టింగ్ మీరు ఈవెన్ మా ఇన్స్టా ప్రొఫైల్ చూస్తే ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ అవి పోస్ట్ చేసేవాళ్ళం. కానీ మనం దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఎక్స్పాండ్ చేసి ఆ వచ్చే మనీ ఏదైతే ఉందో అప్పుడు మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో అంటే క్రెడిటర్స్, ఇప్పుడు కొంతమంది సూట్ పోట్ మాటలతో గుర్తుంటారు, కొంతమంది అయ్యో పాపం అని ఫీల్ అవుతారు. అలా మాకు ఎవరైతే పాజిటివ్ గా ఉన్నారో వాళ్ళందరూ సెటిల్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎందుకు అంటే మన లైఫ్ లో స్ట్రగుల్ వచ్చినప్పుడు మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కంపల్సరీ గుర్తు పెట్టుకుంటాం లైఫ్ లో. ఖచ్చితంగా మనకి పెయిన్ ఉన్నప్పుడు మన దగ్గర లేని వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? లైఫ్ స్ట్రగుల్ చేశారు కదా, మనం బయట సొసైటీ చూసుకుంటే చిన్న చిన్న వాటికి, ఇందాక ప్రమోషన్ నువ్వు చెప్పావు, చిన్న వాటికి సూసైడ్ చేసేసుకుంటున్నారు. సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటున్నారు, మమ్మీ ఒక మాట అంటే సూసైడ్ చేసుకుంటారు, టీవీ రిమోట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటారు. చాలా చూస్తున్నాం మనం డైలీ న్యూస్ పేపర్ లో. మరి ఇంత సర్కమ్స్టెన్సెస్ లో, ఇంత బాధలో కూడా మీరు ఇలా సస్టైన్ అవుతుంటే మీకు ఎప్పుడైనా అంటే అలాంటి ఆలోచన వచ్చిందా? మీకు సందర్భం ఎదురైందా? వచ్చింది. ఏప్రిల్ లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మా పేరెంట్స్. ఎక్కడ ఉండాలో తెలియదు. అక్క వాళ్ళ ఇంటికి బావ రావద్దన్నాడు, పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నా కొన్ని రోజులు. అక్కడ ఎన్ని రోజులు ఉంటాము, ఎందుకంటే ఈ క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో పిన్ని వాళ్ళ ఇంటికి కూడా పోలీసులను తీసుకొని వచ్చి వీళ్ళ పిల్లలు ఇక్కడ ఉన్నారు అని మా పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి, బాబాయ్ లేరు, పిన్ని వాళ్ళంటే చిన్న వాళ్ళు. సో వాళ్ళకి మేము బర్డెన్ అవ్వద్దు, ఎందుకంటే వాళ్ళు రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారు, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో గొడవ చేస్తూ ఉంటే మా వల్ల వాళ్ళకి ప్రాబ్లం కదా. మీరు మా వ్యూవర్స్ కి కానీ సొసైటీకి కానీ ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ కి కానీ ఏమైనా స్ట్రాంగ్ గా చెప్తావా వార్నింగ్ ఒకటి? అంటే సూసైడ్స్ విషయంలో మనం చూసుకుంటే మిమ్మల్ని చూస్తే ఒక ఆదర్శంగా ఉన్నారు మీరు, ఎందుకంటే ఇంత ఎమోషనల్ పిక్చర్ లో కూడా మీరు ఇలా నిలబడి, అది కూడా ఆడపిల్లలు, మగపిల్లలు అంటే వేరే విషయం, సొసైటీలో ఆడపిల్లలకి తెలియదు ఏమీ లేదు, ఎంత స్త్రీకి స్వతంత్రం వచ్చిందన్నా బయట లేదు, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఇలాంటి టైంలో మీరు ఎంత సస్టైన్ చేసుకుంటూ గెయిన్ చేసుకుంటూ ఇలా ఉన్నారు అంటే మీ ఎమోషన్ బట్టి మాకు అర్థమవుతుంది. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా స్ట్రాంగ్ గా చెప్తావా? నాకు ఆ రోజు అదే అనిపించింది, ఎందుకు ఇంకా బతకడం, లైఫ్ లో అన్ని పోయాయి, నేను ఇంకెందుకు బతకాలి అంటే అంటే చచ్చిపోతే ఇవన్నీ సాల్వ్ అయిపోతాయా? అవ్వవు. చచ్చిపోతే నువ్వు అక్కడికి పోతావు, నీ గురించి ఇంకో నెక్స్ట్ డే మాట్లాడుకోరు. కానీ నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు సక్సెస్ అయితే నలుగురు నీ గురించి మాట్లాడుకుంటారు. యువర్ లైఫ్ వాల్యూ ఇస్ నాట్ జస్ట్ వన్ ఎగ్జామ్. అట్లా అంటే లైవ్ ఎగ్జాంపుల్ నేను 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, నాకు ఒక బ్యాక్లాగ్ లేదు, ఎప్పుడు 70% అబౌవ్ ఉండేది అన్నిట్లో, నాట్ ఈవెన్ సింగిల్ థింగ్. లైఫ్ లో ఫెయిల్ అయ్యాను, ఫెయిల్ అయ్యానని కూడా చెప్పను, ఒక పాజ్ వచ్చింది, ఒక హర్డిల్ వచ్చింది, ఐఎమ్ ట్రైయింగ్ టు ఓవర్కమ్ ఇట్. సో ప్రనుష, ప్రత్యూష, మీ లైఫ్ బాగుండాలి, మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. మీరు బిజినెస్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాంట్లో కూడా మంచిగా సస్టైన్ అవ్వాలి, మీరు ఒక హైస్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు కూడా ఎవరైతే మీ దగ్గర ఉన్నట్టు మంచి మనసు ఏంటంటే ఎవరైతే మిమ్మల్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడారో వాళ్ళకు కూడా మీరు రికవరీ చేయడానికి యు ఆర్ రెడీ అని కూడా చెప్తారు, అది కూడా చాలా మంచి విషయం. ఒకవేళ సే సపోజ్ 4.8 crores మేము సంపాదించగలిగితే మొత్తం ఇచ్చేస్తాము. వెరీ గుడ్. డెఫినెట్లీ, ఎందుకంటే మాకు ఎవరి మనీ అవసరం లేదు, మేము హ్యాపీగా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేసుకుంటే దానికంటే మాకు ఇంకేం అవసరం లేదు.
ఎందుకంటే మీ లైఫ్ చాలా మంది యూత్ కి ఒక అవేర్నెస్ లా ఉండాలి. ఎందుకంటే ఈ ఏజ్ లో మీరు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఇలా హ్యాపీగా ఉన్నారు, బాధ ఉంది, బట్ బాధ ఉండి ఏం చేస్తారు, బాధలోనే ఉంటే మన లైఫ్ అవ్వదు కదా, సస్టైన్ అవ్వదు కదా. సో అలా మూవ్ ఆన్ అవుతున్నారు. మీ బిజినెస్ బాగుండాలి, మీ బ్రదరు మీరిద్దరు కూడా, అలాగే మీ మమ్మీ డాడీ కూడా త్వరగా బయటకు రావాలని సుమన్ టీవీ నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.